శక్తి రూపం తీసుకోవడం విష్ణుమూర్తికి ఎంత ఇష్టమో ఏమో కాని మనకు మన పురాణాలలో విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారాలు పలు సందర్భాల్లో కనబడుతుంది. నారాయణ నారాయణి రెండు రూపాలలో కనబడుతున్న ఒకే పరబ్రహ్మం ఇప్పుడు వివిధ పురాణాలలో పద్మపురాణం, భాగవతం, బ్రహ్మాండ పురాణం, లింగ పురాణం, గణేశ పురాణం, స్కాందం ఆయన తన నారాయణి స్వరూపమైన మోహిని అవతారాలు ఎక్కడ తీసుకున్నారో చూద్దాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుపోతే చదరంగం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ మార్చండి. మొట్టమొదట మోహిని అవతారం ప్రస్తావన క్షీరసాగర మథనం అనంతరం దైత్యగణ మోసాన్ని నివారించడానికి దేవతలకు న్యాయం చేయడానికి స్వామి ఒకే సమయంలో ఆ మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మథన ఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా నాటక రచన చేశారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ మోహినిగా నిలబడి రాక్షసులను మరులుగొలుపుతూ దేవతలకు ఆ ఫలాలను అందించారు. ఈశ్వరుడు ఆ సాగరమథన సమయంలో వచ్చిన విషాన్ని తన గరళంలో దాచుకుని లోకాలను రక్షించిన తరువాత దేవతలందరూ స్వామి యొక్క మోహిని అందచందాలను పొగిడితే తన బావగారి వైకుంఠంకు వెళ్లి తనకు ఆ అవతార దర్శనాన్ని ఇమ్మని అడుగగా శివుని కోసం మరొక్కసారి మోహిని అవతారం తీసుకుని పార్వతీదేవి మరొక రూపం ఆయనకు దర్శింపచేశారు. ఒకసారి భస్మాసురునికి ఎవరి తలపైన చేయి పెడితే వారు భస్మం అవుతారన్న విపరీతమైన వరాన్ని అనుగ్రహించిన శివుని వెంటాడుతాడు ఆ రాక్షసుడు. తానిచ్చిన వరం మర్యాద నిలపాలి కావున లీలావినోదంగా శివుడు అతడి నుండి పారిపోతున్నట్టు నటించగా తనకు అభేదమైన విష్ణువు ఆ మూర్ఖ అసురుని మోహింపచేయడానికి మోహిని అవతారం స్వీకరించి అతడి తలమీదే అతని చెయ్యి పెట్టుకుని భస్మమైపోయేట్టు చేస్తాడు. పొందని మరొక కథ గణేశ పురాణంలో ఉంది. సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన ఒక మాయా కిరీటం సంపాదిస్తాడు. దానివలన అతడు లోక కంటకునిగా మారి స్వర్గాన్ని ఆక్రమించి అల్లకల్లోలం సృష్టించగా మోహిని అవతారంలో అతడిని మొహంలో ముంచి ఆ కిరీటం వాడులుకునేలా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు ఆ స్థితికారకుడు. నారాయణ నారాయణి అభేదం, శివశక్తి అభేదం, హరిహర అభేదం. వివిధ రూపాలలో కనబడినా ఉన్న ఒక్క పరబ్రహ్మం వివిధ ఆకారాలలో ఆ విధినిర్వహణ చేస్తున్న ఒక్కొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి కొన్ని శక్తుల కలయిక చేయాలి కాబట్టి ఇటువంటి లీలలు చేస్తాడు.